My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was able to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటున్నాం. నైనా ఈ సమయంలో ఉన్న పాటను మీ పాసన్నిధికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకే వందనాలు తెలియజేసుకుంటున్నాం. రాజుల రాజు, ప్రభుల ప్రభుడవు తండ్రి, నిజమే తండ్రి, నేను కూడా ఉన్నానయ్యా అని ఒక పాట ద్వారా మేము నీ సన్నిధికి వస్తుండగా మమ్మల్ని కూడా వాడుకోండి అయ్యా. మమ్మల్ని కూడా ప్రభా నీ సేవలో ప్రభా వాడుకోమని బ్రతిలాడుతూ ఈ స్తుతి ఆరాధన ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న చక్కటి పాటతో ముందుకు సాగుదాం. అవునండి, ఎంతమంది దేవుని చేత వాడబడాలని ఆశ కలిగి ఉన్నారు? ఎంతమంది దేవుని చేత మరి ఆయన బిడ్డలుగా ఆయన కోసము అంటే అవునండి, గత కొన్ని రోజులుగా ఈరోజు 8వ రోజు అనుకుంటాను. దేవునికి స్తోత్రం. 8 కాదండి, 9, క్షమించండి. ఈరోజు 9వ రోజులో మనం ఉంటున్నాము ఈ 45 రోజుల ధ్యానంలో. అయితే ఈ రోజు వరకు అయితే ఒప్పుకోలు, తప్పులు, ఒప్పులు అట్లా అనుకుంటూ మనం సమర్పించుకుంటూ వచ్చాం. ఈరోజు ఒక్కసారి దేవుని పాదాల దగ్గర మోకరించి, ప్రభా నన్ను వాడుకోవా, ప్రభా నన్ను నీ సేవకి వాడుకోవా, ప్రభా నేను కూడా ఉన్నానయ్యా అని చెప్పేసి పాటతో ప్రార్థన పూర్వకమైన పాటని పాడుతూ మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని ముందుకు సాగదామండి. అవును, ఆయన చేతిలో వాడబడ్డం కంటే గొప్పదని అయితే ఇంకొకటి లేదండి. అది ఏ రకంగా ఆయన మనల్ని వాడుకున్నా, ఏ సేవలో వాడుకున్నాను, ఏ పని మీద ఆయన వాడుకున్నాను, ఆయన చేతిలో వాడబడే వారిగా మనం ఉంటే ఆయన చేతిలో మకుట కిరీటంగా దేవుడు మనల్ని చేయాలనుకుంటున్నాడు. పాట పాడుకుందామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకు యేసయ్యా. నన్ను పనికి రాని పాత్రనని పారవేయకు యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. జ్ఞానమేమీ లేదు గానీ నీ సేవ చేయ ఆశ ఉన్నది. జ్ఞానమేమీ లేదు గానీ నీ సేవ చేయ ఆశ ఉన్నది. నీవే నా జ్ఞానమని, నీవే నా జ్ఞానమని నీ సేవ చేయవచ్చానయ్యా, నీ సేవ చేయవచ్చానయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఘనతాలొద్దు, మొప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు. ఈ మాట చెప్తారు అందరూ. ఘనతాలొద్దు, మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు. నీవే నాకు ఉంటే చాలు,
ఎంతో మేలు, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. రాళ్ళతో నన్ను కొట్టినా గానీ రక్తము కారిన మరువాలేనయ్యా. ఆమేన్. రాళ్ళతో నన్ను కొట్టినా గానీ రక్తము కారిన మరువాలేనయ్యా. ఊపిరి నాలో ఉన్నంత వరకు, ఊపిరి నాలో ఉన్నంత వరకు నీ సేవలోనే సాగిపోదను, నీ సేవలో నేను సాగిపోదును. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. మోషే యెహోషువను పిలిచావు, ఏలియా ఎలీషాను నిలిపావు. మోషే యెహోషువను పిలిచావు, ఏలియా ఎలీషాను నిలిపావు. పేతురు యోహాన్ యాకోబులన్, పేతురు యోహాను యాకోబులన్ అభిషేకించి వాడుకున్నావు, అభిషేకించి వాడుకున్నావు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఎస్ లార్డ్. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకు యేసయ్యా, పనికి రాని పాత్రనని పారవేయకు యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నిజంగా అండి, ఇలా చెప్పగలమా, ఇలా చెప్పగలమా? ఆయన సన్నిధిలో పాట పాడినట్టుగా ఆయన సన్నిధిలో సమర్పించుకోగలమా అండి? మధ్యాహ్న కాల సమయంలో మోకరించగలిగితే మోకరించండి, ఆయన వైపు చేతులు ఎత్తగలిగితే చేతులు ఎత్తండి. ఆయన సన్నిధిలో మరి ఆయన స్వరమును వినడానికి ఆశపడుతున్న బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న మాటల్ని వినండి. ఆయన ఏం చెప్తున్నాడు? అవును, ఇలాంటి పాట పాడడం మాత్రమే కాదు, ఇలా నువ్వు ఉన్నావా? ఆయన వెతుకుతున్నాడు కదా. ఒక్కరైనా ఉన్నారా నా కోసం, నా కోసం ఒక్కరైనా ఉన్నారా అని ఆయన వెతికి 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 ఆ ఒక్కరు కూడా దొరకనందునే కదా ఆయనే దిగి వచ్చి ఉన్నాడు. అంటే ఎవరి కోసం దిగి వచ్చాడండి? లోకం కోసం దిగి వచ్చిన దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నా కోసము పని చేస్తావా? ఆయన చేసి ముగించిన పనిని సంపూర్ణం చేయడానికి ఆయన కోరుకుంటుండగా పాటతో మనము ఆయనని ఘనపరుచున్నాం, ఆయనకి సమర్పించుకున్నాము. మరి ఒక ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, అయ్యా నీ సేవకు మమ్మల్ని అభిషేకించయ్యా, నీ పాత్రలుగా మమ్మల్ని అభిషేకించయ్యా, నీకు కావలసిన పాత్రగా మమ్మల్ని చెక్కయ్యా. అయ్యా తండ్రి, మా జీవితంలో ప్రభా అయ్యా ఏ లోట్లున్నాయో సవరించండి నాన్న, అయ్యా ఏ లోటుపాట్లున్నాయో తీర్చండి నాన్న. అయ్యా తండ్రి, నీ సేవకు తగినట్టుగా ప్రభా మేము సిద్ధపడే మనస్సును, హృదయాన్ని దయచని ప్రభా జ్ఞానమునివ్వండి తండ్రి. అయ్యా మాకైతే ఏ జ్ఞానము లేదు, కానీ ప్రభా నీ జ్ఞానముతో నింపమని బ్రతిలాడుతున్నాం తండ్రి. నీ కబల నమాసా తూరి కలవ. అయ్యా తండ్రి, నీకు స్తోత్రం. ఈ సమయంలో ఎవరెవరైతే నిజముగా సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారో, ఆల్రెడీ సేవలో ఉన్నారో, వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఇదిగో, నాతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఇదిగో, ముందుకు సాగు, నీ ప్రయాణము ముందుకే నడిపించమని దేవుడు చెప్తున్నాడు. ఆగిపోయిన నీ సేవని దేవుడు తిరిగి పునఃప్రారంభించబోతుండగా ఇదిగో, చేయలేని పరిస్థితులలో ఆగిపోయిన పరిచర్యని దేవుడు మరలా గొప్పగా మరి ఆయన ఆత్మల పంట నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆత్మచేత నింపబడిన దానిగా, నింపబడిన వాడిగా ముందుకు సాగమని దేవుడు చెప్తున్నాడు. ఆత్మల పంట కోసం
పోసుకోవడానికి ఆత్మ సంసిద్ధంగా మరి దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడని చెప్తున్నాడు. కోల్పోయిన పరిశుద్ధ ఆత్మ శక్తిని మరలా తిరిగి పొందుకో ఈ సమయంలో. అవును, రేపు కాదు, గంట తర్వాత కాదు, ఇంకెప్పుడో కాదు, ఇప్పుడే ఈ క్షణమే దేవుడు నీకు ఇచ్చిన మొదటి అభిషేకము మరలా దేవుడు నీ పైన కుమ్మరిస్తుంటుండగా, నువ్వు కోల్పోయాననుకుని బాధపడుతున్న పరిశుద్ధతని దేవుడు మరలా నీకు ఆ పరిశుద్ధతని ఇస్తుంటుండగా, అయ్యో ఇదిగో దేవానికి స్తోత్రం, ఓ రీఖా బా శిఖా రబా, ఆయన ఇస్తున్న ఆ బహుమానాలని పొందుకో, ఆ పరిశుద్ధతని పొందుకో, ఆ వరాలని తలాంతులు మరలా తిరిగి పొందుకో. దేవుని నామాల మహిమార్థం మాత్రమే కాదు, ఇదిగో ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు నీకు ఇచ్చిన ప్రతి తలాంతును ఇక మీదట దేవుని మహిమార్థం వాడబడేలాగా సాగిలపడి పొందుకో, సాగిలపడి దేవుని సన్నిధిలో పొందుకోమని. ఓ రీఖాబా శిఖందరబా సికందు రీఖారబా శిఖందరబా ఓ రీబా సఖారబా సాగర్ అంట. సాగర్, హూ ఇస్ దిస్ సాగర్? ఐ డోంట్ నో, బట్ లార్డ్ ఇస్ టెల్లింగ్, నువ్వు దేవుని చేత పట్టబడిన వాడిగా ఉన్నావు, దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా దేవుని సేవ చేయాలి అని తపన కలిగి ఉన్నావు, కానీ ఆరంభించలేకపోతున్నావు. కానీ దేవుడు ఇదే సమయం, ఫర్ దిస్ టైమ్ ఓన్లీ ఐ హస్ కాల్డ్ యు అంటున్నాడు. సాగర్, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ సమయం కొరకే నిన్ను నేను పిలుచుకున్నాను. ఇప్పటి వరకు నువ్వేమి చేసినదంతా కూడా అదొక సిద్ధపాటుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక మీదట నిన్ను వాడుకోబోతున్నాను అంటున్నాడు. సో చెప్పులేసుకొని రెడీగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. బీ రెడీ మై చైల్డ్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. సిద్ధపడిన జనాంగముగా ఆయన నిన్ను చేయబోతున్నాడు. కాబట్టి నీ ద్వారా ఆయన ఎంతో మందిని రక్షించబోతున్నానని మాట్లాడుతుండగా సమర్పించుకో, మరొక్కసారి సంపూర్ణంగా సమర్పించుకో, ఆయన స్వరము వినులాగా సమర్పించుకో. ఓ రీహల్లమా శరమా సిఖా తూరి హలబా. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి స్తోత్రమయ్యా, మహోన్నతుల మహాగణుడానికి స్తోత్రమయ్యా. మా తండ్రి, మాకు చాలిన వాడా, నీకే స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ స్తుతి ప్రార్థన ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అని. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. రీహల్లమా శరబ రిఖరబ సరబ. మరి ఆయన చెప్తున్న మాట, ఆయన పాటనిచ్చాడు కదండి, ఎంత చక్కటి పాట కదండి. నిజమే, నేను కూడా ఉన్నానయ్యా. ఈ పాట నేను ఊరికే పాడుకుంటానండి. ఎందుకు తెలుసా ప్రభా, నన్ను కూడా వాడుకో ప్రభా, ఇంకా వాడుకో ప్రభా, ఇంకా వాడుకో ప్రభా. అయ్యా, వాళ్ళని వీళ్ళని వాడుకుంటున్న దేవా, నన్ను కూడా వాడుకో ప్రభా, ఇంకా వాడుకో అని ప్రతిసారి ఈ పాట నేను పాడుకుంటా ఉంటానండి. నిజమే కదా, మనకేం లేదండి, జ్ఞానం లేదు. నేను మళ్ళీ చెప్తాను, ఎప్పుడు నాకైతే జ్ఞానం ఉందనో ఏదో చెప్పట్లే, వాక్యం వచ్చనే కాదండి. కేవలం ఆయన సేవ చేయాలని ఒక తపన, ఆయన కొరకు బ్రతకాలని ఒక తపన. ఏమి చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, కానీ దేవుడు అద్భుతమైన రీతిగా ఆయన తలుపులు తెరిస్తే ఎవరు మూయలేరన్నట్టుగా, ఆయన మూస్తే ఎవరు తెరవలేరన్నట్టుగా, ఇదిగో చూడండి, నా వల్ల కాని పని నేను దేవుడు నా ద్వారా 7 సంవత్సరాల నుండి చేయించుకుంటున్నాడండి ఈ టీవీ పరిచర్య. నాకంటూ సంఘం లేదు, చాలా మందికి తెలుసు. నాకంటూ మరి స్పెషల్గా ఒక ఆరాధన కూడికలు అనేవి నేను ఎప్పుడు జరిపించను, కానీ ఎవరైనా పిలిస్తే వెళ్ళి ఆరాధనలు చేసేస్తాను, వాక్యం చెప్పొస్తాను, బలపరుస్తాను. మరి ఫోన్ల ద్వారా కూడా, కాన్ఫరెన్స్ల ద్వారా కూడా మరి దేవుడు వాడుకుంటున్నాడేమో, కానీ నిజంగా ఒక సంఘం అనేది లేకపోయినా కూడా దేవుడు ఎంతోమంది ఆత్మీయ బిడ్డలనిచ్చి, ఎంతోమందికి ఆత్మీయ బిడ్డగా నన్ను చేసి మరి దేవాది దేవుడు నన్ను మరి బలపరిచినట్టుగా దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా బలపరచును కాకండి. నిజమే, పనికిరాని పాత్రనని ఆయన పారివేయలేదండి. నన్ను పారివేయని దేవుడు ఈరోజు నిన్ను కూడా పారివేయడని, మిమ్మల్ని బలపరచడానికి దేవుడు ఈరోజు నన్ను పంపించున్నాడు మీ ఇంట్లోకి అని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నా స్వరం వింటున్న వారలారా, దేవుని స్వరం వింటున్నట్టుగా మరి నమ్మమ్మని బ్రతిలాడుతున్నాను. ఏమంటున్నాడు ఆయన చూడండి, చక్క ఈ పాటలో, నాకు జ్ఞానమే లేదు కదా ప్రభా, జ్ఞానమైతే లేదు, కానీ నీ పని చేయాలని ఆశ ఉంది, నీ సేవ చేయాలని ఆశ ఉందని నువ్వు ఎంతమంది అలాంటి ప్రార్థన చేస్తున్నారో దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఎలా దర్శిస్తున్నాడు చూడండి. జ్ఞానం లేని వారు ఎవరు తెలుసా అండి? పేతురు, యోహాను గురించి మనం ఎంతమంది పాటలు రాసినట్టుగా, మరి నిజమే కదండి, వారికి ఏ జ్ఞానం ఉందండి? చేపలు పట్టే జ్ఞానం తప్ప ఏమీ లేదు. దేవుడు ఆ చేపలు పట్టే జ్ఞానాన్ని వాడుకున్నాడు, అదే భాషని వాడుకున్నాడు. హల్లెలూయా. నిజమే కదండి, మనం ఒక్కొక్కసారి పెద్దవాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు మన భాష స్టైల్ మార్చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళ దగ్గర నీట్గా మాట్లాడాలి, పర్ఫెక్ట్గా మాట్లాడాలని చెప్పేసి మన సొంత భాషని పక్కకు పెట్టేసి, అంటే మన భాషను తక్కువ చేయడం అని కాదు, కానీ మర్యాదపూర్వకమైన మాటలు మనము మరి మనకంటే గొప్ప వాళ్ళు మన ఎదుట ఉంటే మనం కావాలని మర్యాదపూర్వకంగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ చూస్తే ఈ అల్పులు, అయోగ్యులు అని లోకం చూస్తున్న ఈ చదువురాని పామర్లని మరి దేవుడు ఎన్నుకున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్న విధానం ఏంటి తెలుసా? ఆత్మల పంటిస్తాను, ఆత్మానుసారంగా నడవండి, ఆత్మల పంట అని దేవుడు మాట్లాడొచ్చు కదా. మరి జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానని మరి పాత నిబంధనలో యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటల్లాగా మాట్లాడొచ్చు కదా. కానీ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? చేపలు పట్టి వారితో మరి మీరు వల వేయండి అని చెప్పేసి వారి విషయంలోనే మాట్లాడుతూ, ఇప్పుడు ఏ వల వేయాలంటే సువార్త అనే వల వేయండి, సువార్త అనే వలని ప్రకటించండి. మరి మీరు అప్పుడు చేపల్ని పట్టినట్టుగా మనుషులని పడతారు. ఇక ఇప్పటిదాకా మనుషులకి చేపలకి జాలలుగా ఉన్నారు, కానీ ఇప్పుడు మనుషులని పట్టి జారలుగా మేము చేస్తానని చెప్పి
చెప్పేసి దేవుడు ఆ చేపలు పట్టే వారితో మాట్లాడలేదండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 ఉన్నారట అండి చేపలు పట్టేవారు. ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నాకు. అంటే ఇక్కడ పేతురు, ఆండ్రూ, అలాగే యోహాను, తర్వాత మరి జేమ్స్, వీళ్ళకి కూడా వీళ్ళు 4 ప్రాముఖ్యంగా చేపలు పట్టేవారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేం చెప్పాను మొదటిగా, మన భాషను మార్చుకుంటాం గొప్ప వాళ్ళకి కనిపిస్తే, కానీ దేవుడు తన భాషనే మార్చుకొని మా వారికి అర్థమయ్యే రీతిగా మాట్లాడాడు. ఈరోజు నీకు నాకు అర్థమయ్యే రీతిగా మాట్లాడుతున్నాడండి. ఎందుకు తెలుసా? ఇదిగో నీ భాషను బట్టి కాదు, నీ జ్ఞానాన్ని బట్టి కాదు, ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఏంటంటే ఇదిగో నా కోసము ప్రయాసపడేవారు ఎవరైనా ఉన్నారా, నా కోసం ఏమైనా చేయడానికి ఆశ కలిగిన బిడ్డలు ఉన్నారని. అవునండి, పాత నిబంధనలో చూసినప్పుడు ఆయన వెతుకుతా ఉన్నాడంట. యేసుప్రభు రాకముందండి, యేసుప్రభు భూలోకానికి రాకముందుగా ఆయన వెతుకుతా ఉన్నాడు. ఎవరన్నా ఉన్నారా? అప్పుడు ఎవరిని పంపించాడండి దేవుడు? ఎవరు లేరు కాబట్టి ఎవరిని పంపించలేకపోయాడు. కొంతమంది ప్రవక్తల్ని వాళ్ళ జ్ఞానులో అజ్ఞానులో, లేకపోతే అంటే లేవీల నుండి వచ్చిన వాళ్ళే కావచ్చు, లేకపోతే మామూలు సాదాసీదా మనుషులే కావచ్చు, ప్రవక్తల వంశాల నుండి వచ్చిన వాళ్ళే కావచ్చు, వాళ్ళని ప్రత్యేకంగా కొంచెం ఎన్నుకొని వాళ్ళని ఆయన పిలుచుకొని ఎన్నుకొని పంపించాడే. కానీ నిజంగా చెప్తుంటే ఎతుకుతుంటే దొరికిన వాళ్ళు ఎవరు లేరండి. హల్లెలూయా. అవును, యెషయా ప్రవక్త అయితే నిజమే, నేను కూడా ఉన్నాను ప్రభా అని అన్నాడేమో, కానీ దానికంటే ముందు యేసయ్యని దేవుడు పిలిచి ఉన్నాడండి. ఆల్రెడీ పిలిచి ఉన్నాడు, దర్శిస్తున్నాడు. అప్పుడు ప్రభా అక్కడ ఎవరు వెళ్తారు అని అక్కడ వాళ్ళు అనుకుంటుంటే నేను పోతాను అంటున్నాడు. నిజం చెప్పాలంటే తనకు తనగా నేనున్నాను అని చెప్పలేదండి. ఇర్మియా తనకు తనగా నేనున్నానని చెప్పలేదు. మోసెస్ తనకు తనగా నేనున్నానని చెప్పట్లేదు. అలాగే ఎవరు కూడా పాత నిబంధనలో నేనున్నానని మొదటిగా వెళ్ళలేదు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు. అప్పుడు వాళ్ళు లోబడి కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఎన్నిదిరిగారు, కొంతమంది భయపడ్డారు. బట్ ఎవరినైనా సరే పిలుచుకున్న వారిని దేవుడు ఘనపరచాడు, సంపూర్ణంగా వాడుకున్నాడు. ఆయనను వెతుకుతున్నాడు. ఎవరైనా ఉన్నారా నా బిడ్డల్ని కాపాడడానికి అని ఎతుకుతున్నాడు. ఒక్కరు కూడా కాన రావట్లేదు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వెతికి అలసిపోయాడేమో, అందుకే ఇంకెవరో కాదు నేనే వస్తాను అని చెప్పేసి శరీరధారి యేసు నామంలో, యేసు అనే పేరు పెట్టబడిన నామంలో తండ్రి దేవుడే దిగి రాలేదా అండి మా ఈ లోకానికి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా చూస్తే, అంటే ఇప్పుడు ఈ కాలంలో యేసు ప్రభు వచ్చి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఎస్, ఈస్ చూసింగ్ ద పీపుల్. ఆయన ఎన్నుకుంటున్నాడు, కొంతమందిని పిలుస్తున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. నేను కాదనట్లేదు, కానీ ఆయన ఇంకొక కోణంలో చూస్తాడు. ఇంకొకటి, ఎవరైనా ఉన్నారా అని ఎత్తుకుతున్నాడండి. చూస్తున్నాడు. నువ్వు అనగలవా నేనున్నానని చెప్పగలవా? అవునండి, నేను మొన్న రీసెంట్ కూడా మీతో చెప్పి ఉన్నాను, నా పట్ల ఏ ప్రణాళిక ఉంది ప్రభా, నేను నీ చేత నన్ను కూడా వాడుకోవో ప్రభా, నా పట్ల ఏం దర్శనం లేదా, నా పట్ల ఏ కళ లేదా నీకు, నన్ను వాడుకోలేవా నువ్వు? ఓహో, నేను హిందూ నుండి వచ్చాను కదా, కేవలం రక్షించబడితే చాలా, ఇదే గొప్ప దీవెనేమో. అవునే, ఆ క్రైస్తవులో పుట్టిన వారైతే వాళ్ళు గొప్ప వాళ్ళు కాబట్టి, వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి, వాళ్ళు పుట్టినప్పటి నుండి క్రైస్తవులు కాబట్టి, వాళ్ళకి ఆ యోగ్యత ఉంది కాబట్టి వాళ్ళ పట్ల దర్శనాలు, కళలు, ప్రవచనాలు ఇస్తున్నావా ప్రభా? నేను అల్పురాలని అంటే నేనేమీ గర్వంగా మాట్లాడలేదండి, దేవుని కోపంగా చేయట్లేదు. కానీ నాకు ఇవ్వబడిన ఆ కొద్ది రక్షణను బట్టి ప్రభా, నాకు ఇచ్చిన ఈ రక్షణే గొప్పదేమో, అంతే కదా ప్రభా. అంటే నాకు తెలియదు కదా, ఆ సమయంలో నాకు తెలియదండి, కానీ ఆ రక్షణను బట్టి నీకు స్తోత్రం అనేదాన్ని. కానీ తెలియని బాధ ప్రభా, నన్ను కూడా వాడుకోవచ్చు కదా ప్రభా. ఓహో, నీ రూల్స్ ప్రకారంగా ఒప్పుకోవేమో అనుకొని తగ్గించుకున్నప్పుడు దేవుడు కన్ను చూడలేదు, ఏ హృదయానికి గోచరపడలేదు, ఏ చెవులు వినలేదు, అలాంటి ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నానని దేవుడు మాట్లాడడం అని జరిగింది. రీసెంట్గా నేను మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుడు మళ్ళీ ఎందుకో మరి గుర్తు చేయమని చెప్తున్నాడు. నిజంగా అవునండి, నేను ఏ రోజు అనుకోలేదు టీవీ పరిచర్య ద్వారా నేను సేవ చేస్తానని. నేను ఏ రోజు అనుకోలేదు ఇంత గొప్ప పరిచర్య నా ద్వారా జరుగుతుంది అని చెప్పేసి. నిజమే, ఆయన గొప్ప దేవుడు అండి, ఆయన పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఇంకా నేనున్నాను అంటే ఇంకా ఆయన తోసివేసే దేవుడే కాదండి. కాదన్న వాళ్ళని సైతం, రాను అన్న వాళ్ళని సైతం లాక్కోగలిగితే, ఆయన ఏర్పాటు చేసుకోగలిగితే, మొండి వారిని సైతం ఆయన మార్చుకుని ఆయన సేవలో నిలబెట్టుకుంటే, నువ్వు ఆశ కలిగి ఉంటే నిన్నెందుకు వాడుకోలేను అని అంటున్నాడమ్మా దేవాది దేవుడు. అవును, ఆయన చెప్తున్న మాట ఒకటే, నేను వాడుకుంటాను. నువ్వు ఉన్న చోట నేనే వాడుకుంటాను, నువ్వు నిల్చున్న చోట నేనే వాడుకుంటాను, నువ్వు కుంటివాడివైనా నేను వాడుకుంటాను, నువ్వు గుడ్డివాడివైనా నేను వాడుకుంటాను. ఆయన ప్రణాళిక చొప్పున నువ్వు నిలబడు, ఆయన వాడుకుంటాడు. ఆయన ఎలా వాడుకుంటాడో మనకి తెలియదండి, కానీ ఆయనకి తెలుసు. ఆయనకి దగ్గర ఆలోచనలు ఉన్నాయి, ఆయన దగ్గర ప్రణాళికలు ఉన్నాయి, ఆయన దగ్గర ఎన్నో తలంపులు ఉన్నాయి. ఆయన తలంపులకి మనము
ఆలోచన చేయలేమండి. ఆయనకు మనం సలహాలు ఇవ్వలేమో ప్రభా, నేను చేయలేను కదా ప్రభా, ఇలా చేయి అలా చేయి ప్రభా, సరే ఇది కాదు కదా ప్రభా నా వల్ల, కాబట్టి ఇలా చేయి ప్రభా, ఇలా అయితే ఓకే ప్రభా అని మనం సలహాలు ఇస్తామండి వెర్రి వాళ్ళము. కానీ దేవుడు ఆల్రెడీ మనం ఏం చేయగలమో మనం ఏం చెయ్యలేమో ఆయనకి తెలుసు అండి. ఆయన మనలో పెట్టి ఉన్నాడు కాబట్టి వాటిని బయటకు తీసుకురావడానికి ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు నేను చెప్పగలిగిందల్లా ఒక్కటే, నేను కూడా ఉన్నానయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో, ఎంత కాలంలో నన్ను వాడుకో ప్రభా. నిజమే, మనం ఎందుకు శుద్ధీకరించబడుతున్నాం, మనం ఎందుకు శిల్వ ధ్యానాలు చేస్తున్నాం, మనం ఎందుకు ఆయనకి దగ్గరగా వస్తున్నాం, కేవలం పరలోకానికి వెళ్తే సరిపోతుంది కాదండి. నిజమే, ఆ పాత నిబంధనలు ఆయన ఎన్నుకున్నది, ఆయన కొంతమందిని ఎన్నుకున్నది ఆ టైంలో కొన్ని కార్యాలు చేయడానికి. కానీ ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో మనల్ని దేవుడు ఎన్నుకున్నది, పిలుస్తుంది, ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే ఇదిగో అగ్నిలోకి వెళ్ళి లాగినట్టుగా లోకంలో ఉన్న అమాయక జనాల్ని, కుడికి ఎడమకి మరి తేడా తెలియని అమాయక జనులండి వీళ్ళంతా. అవును, వాళ్ళు చంపుతున్నారా, వాళ్ళు కొడుతున్నారా, వాళ్ళ సంఘాలని మరి చర్చలని ధ్వంసం చేస్తున్నారేమో, నిజమే, వారి కఠినత్వాన్ని బట్టి నిజమే బాధనేనండి, వారి ఉగ్రతను బట్టి నిజమే బాధే అండి. కానీ నిజం చెప్పాలంటే వారు సత్యము తెలియని అమాయకులని మాత్రం మనం మర్చిపోకూడదు. వాళ్ళకి సత్యమే తెలీదు, వారు అమాయకులండి. కాబట్టి వాళ్ళకి ఏమీ తెలియదు. అలాంటి అమాయకులని దేవుడు ఏం చేయగలడని నరకానికి అప్పచెప్తాడు అనుకుంటున్నారా? కాదు కాదు, వారిని నరకంలోకి లాగడానికి మన ప్రార్థనలు అవసరమని అడుగుతున్నాడు. మనం నిలబడాలని అంటున్నాడు, మనం వారికి బోధించాలంటున్నాడు. ఒకవేళ వాళ్ళు వినట్లేదు కాబట్టి మౌనంగానైనా సరే మనం ప్రార్థన చేసి దేవుని వైపు వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం మనం చేయగలిగితే అది దేవునికి సహాయం పడిన వారంగా మనం ఉంటాం. ఆయన మన సహాయం కోరుకుంటున్నాడు అండి. ఇప్పుడు సహాయం కోరుకుంటున్నాడు. నువ్వు నిలబడతావా నా కోసం వెళుతావా అని. అవునండి, నేను కూడా ఉన్నాను, ఐ యామ్ లార్డ్ అని సామ్యులు కూడా చెప్పారండి. చిన్న బాబు అంట, నువ్వు చిన్నవాడివైనా, నీ పిల్లలు చిన్నోళ్ళే కదా, ఎట్లా వాడబడతారంటే నిజమే, ఎట్లా వాడబడతారంటే వాళ్ళు పెద్దగా అయిపోయి వాళ్ళు జాబులు చేసి వాళ్ళు ఏదో ఆస్తి సంపాదించేంతవరకు ఇప్పుడు ఈ లోకం ఉంటుందో ఉండదో తెలియట్లేదు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. చదివించండి, తప్పు లేదు, పెద్దగా చేయండి, తప్పు లేదు, మీరు వారి కోసం భవిష్యత్ ప్రణాళికలు వేయండి, తప్పు లేదు, అది అవసరమే, నేను కాదనట్లేదు. కానీ దాంతోపాటుగా ప్యారలల్గా బ్యాలెన్సింగ్లో మనం ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు నా కుమారుడు, నా బిడ్డ కూడా ఇంత చిన్న వయసున్న ఏ వయసులో ఉన్నా సరే వాళ్ళు కూడా వాడబడాలంటే నేనేం చేయగలను ప్రభా? వాళ్ళని ఎట్లా సమర్పించాలి? వాళ్ళ ద్వారా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకొని నువ్వు సమర్పించగలిగితే వాళ్ళ ద్వారా చేయాల్సిన పనులు దేవుడు చేపించుకుంటాడమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. మరి అంత మాత్రమే కాదు, దేవుడు చెప్తున్న ఇంకొక చక్కటి మాట ఏంటంటే, ఇదిగో స్టెఫెన్, రాళ్లతో కొట్టబడిన స్టెఫెన్ లాగా. ఎవరండి స్టెఫెన్ గారు? ఎవరి స్టెఫెన్? బైబిల్లో ఉన్న ఒక మామూలు వ్యక్తి కాదా? ఆయన ఒక మామూలు సంఘంలో మరి ఒక అధికారి పొజిషన్లో ఉండి అన్నీ చక్కబెట్టుకునే పొజిషన్లో ఉన్న వ్యక్తి, పుల్పిట్ మీద నిలబడి సేవ చేస్తున్న పేతురు లాంటి, మరి అలాగే యోహాన్ లాంటి వాడు కాదు. కానీ సంఘం సంబంధించిన పనులన్నీ చేపిస్తూ, ఆ బాధ్యతలన్నీ చూస్తూ, ఆహారం లేని వారికి ఆహారం ఇస్తూ, విధవరాళ్ళ పక్షాన్ని నిలబడుతూ, వృద్ధులను చూసుకుంటున్న మరి పని బాధ్యతలో ఉన్న స్టెఫెన్ గారు ఎలా చంపబడ్డారు అంటే, ఆయన సువార్త చెప్తూ కాదు, కానీ ఇదిగో సువార్త ఉంది, ఆయనలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉంది, అభిషేకం ఆయన పొందుకొని ఉన్నాడు. అలాగే ప్యారలల్గా పనులు చేసుకుంటూనే మరి సేవ చేస్తున్నప్పుడు దేవుడు అతనిని మరి గొప్ప మరణంలోకి నడిపించాడు. ఆ మరణం ఎలాంటి మరణం అంటే రాళ్లతో కొట్టినా కూడా ఆయన పరలోకాన్ని చూసిన గొప్ప దీవెన. హల్లెలూయా. అలాంటి వీరులు దేవుడి కోసము కావాలండి అంత్యకాలంలో. అవునండి, ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎన్ని వేల కోట్ల జనాభా ఉందో మనకి తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజమండి, దేవుని ఆత్మ అల్లాడుతుంది భూలోకం పైన. ఆనాడు ఆదికాండం 1వ అధ్యాయంలో అల్లాడుతున్న అదే పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా ఈ లోకం పైన, అప్పుడు నీళ్ళే కావచ్చండి, ఇప్పుడు భూమి ఉంది, అప్పుడు మనుషులు లేరు, కానీ ఇప్పుడు మనుషులు ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒట్టిగా తను సృష్టించుకున్న తన మాట ద్వారా రూపించబడిన భూమి అస్తవ్యస్తం అయిపోతేనే దాన్ని మీద అల్లాడుతూ మరి పలికి సరిచేసుకుంటే, మరి తన అరచేతిలో చెక్కబడిన నన్ను ఈ లోకంలో సృష్టించబడిన ప్రతి బిడ్డని మరి మార్చుకోవడానికి ఆయన ఆత్మ ఎంతగా అల్లాడుతుందో ఒక్కసారి ఆలోచన చేస్తారా? ఆయన ఆత్మ అల్లాడుతున్నప్పుడు, అవును ఈ దుష్ట శక్తులు భయంకరంగా ఉన్నాయి కాదనట్లేదు, అవి కూడా తిరుగుతున్నాయి కాదనట్లేదు, కానీ దేవుని ఆత్మ అల్లాడుతున్నప్పుడు ఆ దుష్ట శక్తులు లయపరచబడడం ఎంత ఈజీ అండి మనకి. అది మనం తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మన వల్ల ఏది కాదని కూర్చుంటే సరిపోదు, కానీ మన వల్ల చేయవలసింది దేవుడు జరిపించుకుంటాడు. మనము దేవా నేను కూడా ఉన్నానని సమర్పించుకోవడమే మనకి కావాలండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి లేవీలు చూడండి, పాత నిబంధనలు లేవీలను చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని మందసానికి సంబంధించింది, దేవుని మందిరానికి సంబంధించింది మోసుకొని వెళ్తానే ఉంటారు. వాళ్ళ పని అదే పని. వాళ్ళు ఏదో టైంకి 2 ముద్దలు తింటారు. వాళ్ళకున్న గుడారాలు ఎక్కడ ఉంటాయో వాళ్ళకే తెలియదండి. కానీ లేవీలు ప్రత్యేకించబడిన జనాంగమే, స్పెషల్ పీపుల్, దే ఆర్ ద చూజన్ జనరేషన్ ఫ్రమ్ గాడ్. ఆ
ఆ టైంలో. కానీ వాళ్ళు చేయాల్సిన పని ఎప్పుడు కూడా మందిరానికి సంబంధించినవన్నీ మోసుకుంటూ ఎక్కడ దేవుని సన్నిధి ఆగితే అక్కడ మళ్ళీ మోసపెట్టాలి, మళ్ళీ ఎత్తుకోవాలి, మళ్ళీ సదురుకోవాలి. ఇదే పని అండి. వాళ్ళ జీవితం అంతా 40 సంవత్సరాలు మోయడమే సరిపోయింది. ఎప్పటివరకు కానా దేశంలోకి వచ్చేంతవరకు ఆ మోయడమే సరిపోయిందండి. కానీ ఇప్పుడు దేవాది దేవుడు మనలో ఉన్నాడు, మనలో నడుస్తున్నాడు, మనతో ఉన్నాడు. మనం ఇంకా ఆ బరువు మోసేది కాదు, ఆయనే మనలో నివసిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏ బరువు మనం మోయాలంటే ఆయన మహిమ అనే ఆయన మహిమ అనే బరువుని మనం మోస్తున్న వారంగా ఉన్నాం. కాబట్టి ఆ మహిమ మనకు అధికమైపోవాలా, ఆ మహిమ మనకి ఎక్కువైపోయి ఇతరులకి మరి ప్రకటించబడాలా, అంటే ఇతరులు పొందుకునే స్థితిలో ఉండాలా. ఆ మహిమలో కూడా మనం పొంగేవారిగా, అంటే పొంగి పొరలే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడని. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆశ లేని వాడు ఎవరు తెలుసా అండి? బైబిల్లో చూసినప్పుడు నిజంగా ఇద్దరు ఉంటారండి. నేను అర్థం చేసుకుంది పాత నిబంధనలో రూత్, కొత్త నిబంధనలు చూస్తే ఆండ్రూ. వీళ్ళిద్దరు నిస్వార్థము, అంటే ఘనతలు వద్దు, నాకు డబ్బులు వద్దు, నాకు ఏమీ వద్దు ప్రభా, నువ్వు ఉంటే చాలని మనం ఇంతకుముందు పాడినట్టుగా ఆ ఘనత కానీ డబ్బుల గురించి కానీ లేకపోతే గొప్ప కోసం కానీ పరిగెత్తని వాళ్ళు అంటే ఉన్నారండి, చాలామంది ఉన్నారు, కానవదంటలే. కానీ అబ్రహాంకి నేను గొప్ప చేస్తాను, గొప్ప జనాంగం చేస్తానని మాట్లాడగానే కానీ బయటకు వచ్చేస్తాడు. అలా ఒక్కొక్కరు దేవుడు నేనేం చేయబోతున్నానని చెప్పినప్పుడు బయటకు వచ్చిన వాళ్ళండి. కానీ ఆండ్రూ, అలాగే కొత్త నిబంధనలు ఆండ్రూని చూసినప్పుడు, ఆంద్రేయ అండి, అతన్ని చూసినప్పుడు నిజం చెప్పాలంటే అతను యేసు దేవుడు అని తెలుసుకొని, యేసు రక్షకుడు అని తెలుసుకొని వెంబడించాడు, అన్నీ విడిచి వెంబడించాడు, ఏది ఆశపడలేదు. నిజం చెప్పాలంటే ఘనతలు కూడా ఆశపడలేదు. తను ఆండ్రూ అంట పేతురు నడిపించాడంట. జాగ్రత్తగా వినండి ముగింపులో. ఆండ్రూ పేతురు నడిపించాడు, తన సొంత సహోదరుని, తమ్మున్నో అన్ననో మరి నడిపించినప్పుడు పేతురుని దేవుడు గొప్పగా వాడుకున్నట్టుగా బైబిల్ చూపిస్తుంది. ఆండ్రూని కూడా దేవుడు వాడుకున్నాడు, కానీ అంత గొప్పగా బైబిల్లో రికార్డ్ చేయబడలేదు, మనకి తెలియదు. కానీ అక్కడ మరి నేనే కదా పేతురుని తీసుకొచ్చాను, నేను కదా పేతురుని తీసుకొచ్చాను అని చెప్పేసి విర్రవీగట్లేదు. కానీ ఆండ్రూ తగ్గించుకున్నాడు. నా తమ్ముడు గొప్ప అధికారి అయ్యాడు, దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకొని ప్రత్యేకమైన వాగ్దానాలు పొందుకొని ప్రత్యేకమైన సేవలో ముందుకు వెళ్తున్నాడని తనకి సపోర్ట్ చేస్తూ నిలబడ్డాడే. కానీ ఆ పేరు నాకు రాలేదని ఘనత కోసం కానీ దేనికోసం కానీ పరిగెత్తని వాడిగా ఉన్నాడు. అలా మనము కూడా మరి దేవుని ఎదుట సేవలో నమ్మకమైన ఆంధ్రేలాగా మనం ఉండవలసిన వారం కూడా. మన వల్ల ఒక్కరు వచ్చిన ఆ ఒక్కరు పేతురు అవుతారేమో, జాగ్రత్త. నీ ఒక్క కుమారుని నువ్వు పేతురంత గొప్పవాడిని చేస్తావేమో. నువ్వు ఒక్కడివి ఏం చేయలేకపోయినా నీ పిల్లల్ని కానీ నీ సంఘస్థులను కానీ నువ్వు గొప్ప చేస్తే, అంటే నువ్వు తర్ఫీదిచ్చి నడిపిస్తే వాళ్ళు నువ్వు చేయలేని పరిచర్య వారు చేస్తారేమో. మరి 140 కోట్ల జనాభాని మరి రక్షించడానికి అలాంటి వాళ్ళకి కావాలని. అంత మాత్రమే కాదు, రూతు గురించి పాత నిబంధనలో చెప్తే ఈ ముగింపులో ఒక్క మాట అండి. రూతు ఏది ఆశపడలేదు. తనకి అక్కడికి వెళ్తే ఏమవుతుందో తెలియదు, తనకి అసలు పరిస్థితే తెలియదు. కానీ నీ దేవుడే నా దేవుడని ఒక ముసలామె వెంబడి పరిగెత్తుందని. నయోమి అనే ఒక ముసలావిడ, ఆమె ఏమొస్తుంది, ఏమి రాదు, కానీ నిస్వార్థంగా నీ దేవుడే నా దేవుడు, ఏమున్నా లేకపోయినా నీతోనే ఉంటానని అని స్వార్థం లేని బిడ్డగా మరి పరిగెత్తింది, అతను వెంబడించింది. అంత మాత్రమే కాదు, గొప్ప స్థితికి మరి దేవుడు ఆమెను హెచ్చించి ఉన్నాడు. ఆమె గొప్ప కోసం పోలేదు, పేరు కోసం పోలేదు, అక్కడికి వెళ్తే నాకు ఆశీర్వాదం ఉంటుందని పోలేదు, ఆ కరువు నుండి పారిపోతున్నానని పోలేదు. కానీ ఆమె కేవలం నిస్వార్థంగా, ఎలాంటి స్వార్థం లేని దానిగా నిలబడ్డప్పుడు దేవుడు ఆమెను గణపరచాడు. అలాగే మనం సేవలో సమర్పించుకోవడం మాత్రమే కాదు, కానీ ఆయనని నేనున్నానని కోరుకోవడం అంటే కోరుకొని సమర్పించుకుంటే సరిపోదు. కానీ ఆయనకి యథార్థవంతులముగా, ఎలాంటి స్వార్థం లేని వారుగా, నిస్వార్థమైన సేవ మనము చేయవారిగా ప్రతిష్ఠించుకుందామా? మరి ఇప్పటి వరకు ఎలాంటి సేవ చేశానో, కానీ నిస్వార్థ సేవ, నిజమైన సేవ దేవుని నామంలో మనం ఈ రోజు నుండి చేద్దాం. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు నానా నీకు స్తోత్రం నైనా. మాకు చాలిన వాడా నీకు స్తోత్రం. మా బలమా, మా శక్తి, మా సంపూర్ణత నీకు స్తోత్రం అయ్యా. మమ్మల్ని సంపూర్ణంలోకి నడిపించు వాడవు తండ్రి. నిజమైన సేవ చేసే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు అయ్యా, వింటున్న ప్రతి బిడ్డని నీ సేవకుడిగా, సేవకురాలుగా యేసు నామములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈరోజు ప్రతిష్ఠిస్తున్న దేవానికి వందనాలు తెలియజేసుకుంటూ, కళల ద్వారా, దర్శనాల ద్వారా ఇది కన్ఫర్మ్ చేయమని అయ్యా, మీరు ఎట్లా కన్ఫర్మ్ చేస్తారో తెలియదు ప్రభా. అయ్యా, మీరు ఈరోజు చేసి ఉన్నారు, అలాగే ఇంకనూ చేసి వారిని నీ సేవలో బహుబలంగా వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.